హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవీస్ బ్యూటీ కార్నర్. అందరు ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు భార్గవి. సో ఈరోజు అయితే మేము షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే వెళ్ళే దారిలో శాంతిగీస్లో పెట్రోల్ అయితే కొట్టించేసాము. మేము ఎప్పుడు బైక్కి పెట్రోల్ కొట్టాలని అనుకున్న శాంతిగీస్లోనే కొడతాము, బికాస్ పెట్రోల్ క్వాలిటీ కొంచెం బాగుంటుందని. పెట్రోల్ కొట్టించిన తర్వాత ఐస్ క్రీమ్ తినడానికి ఐబ్యాకోకి వెళ్ళాము. ఇదైతే చాలా ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్. మా హస్బెండ్ అయితే వెళ్ళగానే ఏ ఐస్ క్రీమ్ తీసుకోవాలని అయితే చూస్తున్నారు. ఇక్కడైతే చాలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్సే ఉన్నాయి. సో అన్నీ చూసేసి కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. వీటిలో నాకు ఒక్క ఐస్ క్రీమ్ పేరు కూడా తెలీదు. ఇవన్నీ ఫస్ట్ టైం తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ లాస్ట్లో ఈ కోల్డ్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ని తీసుకున్నారు, కానీ నేను అస్సలు తాగలేకపోయాను. సో అందుకే పార్సల్ అయితే కట్టించేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాము. తర్వాత ఐస్ క్రీమ్ షాప్ నుంచి లూలు మాల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే వీడియో అస్సలు తీయలేదు, కానీ మనం ఊరుకుంటామా ఎత్తి ఎవరికి తెలియకుండా ఒక్క వీడియో క్లిప్ అయితే తీసేసాను. సో లూలు మాల్లో కొన్ని పర్చేస్ చేసిన తర్వాత అక్కడ నుంచి గ్రాస్కి అయితే వెళ్ళాము. గ్రాస్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేశాను, కానీ నేనైతే వీడియో తీయలేదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. మేము షాపింగ్ చేస్తూ బయటకు వచ్చేటప్పటికే నైట్ అయిపోయింది. యాక్చువల్లీ మా ఏరియా దగ్గరలో ఒక మండి రెస్టారెంట్ అయితే రీసెంట్గానే ఓపెన్ చేశారు. సో మేమైతే మండి తినడానికి అయితే వెళ్ళాము. అక్కడ పెరి పెరి ఆల్ఫా మండి అయితే ఆఫ్ తీసుకున్నాము. నేనైతే మండి ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. ఫస్ట్ చార్విక్కి తినిపించిన తర్వాత నేను తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఈ వీడియో అయితే లాస్ట్ మినీ వ్లాగ్ కంటిన్యూషన్. లగేజ్ ఎక్కువ అవడం వలన నేనైతే వీడియో ఎక్కువ తీయలేకపోయాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయలేకపోయాను. అందుకే నెక్స్ట్ రోజు నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను. సమ్మర్ కోసం పిల్లలకి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి, ఈ బట్టలు అయితే తీసేసుకున్నాము. సో ఇవి చూసారు కదా, ఇవైతే నివిసా కోసం తీసుకున్నాము. ఇవైతే 1 by 1 ఎలా వచ్చాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఇదైతే బ్రౌన్ కలర్ టీ షర్ట్. దీనికి ఫ్రంట్లో ఇలా వచ్చింది. దీనికి పెయిర్గా ఈ ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాంట్ అయితే 3/4 వస్తుంది. నేనైతే ప్యాంట్ టీ షర్ట్ సపరేట్ గా తీసుకొని పేర్ చేశాను. ఫస్ట్ సెట్ అయితే ఇది. సెకండ్ వన్ వచ్చేసి మా పాపకి చాలా బాగా నచ్చింది. మా పాపకి ఈ డ్రెస్ నచ్చడానికి రీజన్ అయితే ఫ్రంట్ లో వచ్చిన బొమ్మలు. ఈ టీ షర్ట్ కి మేమైతే ఈ ప్యాంట్ ని పేర్ చేసాము. దీని మీద వచ్చిన బటర్ఫ్లై ప్రింట్స్ అయితే బాగున్నాయి. ఇంకా బ్లాక్ కలర్ అవడం వలన అన్ని డ్రెస్సెస్కి యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే సెకండ్ వన్. ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నివిషా వేసుకున్నప్పుడు కూడా చాలా బాగున్నాను. వైట్ టీ షర్ట్ మీద ఇలా పింక్ అండ్ బ్లూ బోస్ రావడం వల్ల చాలా బాగుంది. ఇదైతే ముందు చూపించిన టీ షర్ట్లే కాదు, కింద అయితే ఇలా ఇచ్చారు. దీనికి ప్యాంట్ అయితే ఈ నేవీ బ్లూ కలర్ తో పేరప్ చేసాము. అండ్ ఇది థర్డ్ సెట్. అండ్ లాస్ట్ నా ఫేవరెట్ అయితే ఒక డ్రెస్ అయితే ఉంది. యాక్చువల్లీ అది నైట్ డ్రెస్, పాపకే కాబట్టి బయటకి ఎక్కడికి వెళ్ళినా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే లావెండర్ కలర్ లో వచ్చింది. అండ్ దీనిపైన వచ్చిన ప్రింట్ అయితే చాలా బాగుంది. సో దీనికి ముందు చూపించిన ప్యాంట్స్ అన్ని 3/4 కదా, ఈ ప్యాంట్ కి అయితే ఫుల్ లెంత్ ప్యాంట్ అయితే వచ్చింది. సో ఇదైతే 4th వన్. సో ఇప్పుడు పాపకు తీసుకున్నాం కదా, బాబుకి తీసుకోకుండా ఉంటే ఊరుకుంటాడా చెప్పండి. బాబుకి కూడా తీసేసుకున్నాము. సో బాబుకి ఏం తీసుకున్నామో చూసేద్దామా. సో ఫస్ట్ అయితే చార్విక్ కోసం ఈ అండర్వేర్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఉంది కదా, ఈ స్పైడర్ మ్యాన్ డ్రాయర్ కావాలని చెప్పాడు, అందుకే తీసేసుకున్నాము.
స్పైడర్ మ్యాన్ డ్రాయర్తో పాటు ఎక్స్ట్రా 2 ప్యాంటీస్ కూడా తీసేసుకున్నాము. ఫస్ట్ అయితే చార్విక్కి ఈ షర్ట్ అయితే తీసేసుకున్నాము. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నాకు ఈ శాండిల్ అయితే చాలా బాగా నచ్చింది. అది కాకుండా దీన్ని దేని మీదైనా పేరప్ చేసేయచ్చు. సో చార్విక్ కోసం అయితే ఇది ఫస్ట్ వన్. తర్వాత ఎల్లో వన్ తీసుకున్నాము. ముందుకు చూసారా ఎలా ఉందో, వాడికి ఇలాంటి దెయ్యాలే ఇష్టం. నాకు తెలీదు బాయ్స్ అందరూ ఇలానే ఉంటారా, ఒకవేళ మీ పిల్లలు కూడా ఇలానే ఉంటే కామెంట్ చేసేయండి. సో ఇది సెకండ్ వన్. సో తర్వాత ఈ లయన్ టీ షర్ట్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే సింపుల్గా అండ్ డీసెంట్గా ఉంది. తర్వాత ఆర్మీ ప్యాంట్ అయితే తీసేసుకున్నాను. ఇదైతే ఫుల్ లెంత్ వస్తుంది. ఇంకా లాస్ట్ అయితే ఈ షార్ట్ అయితే తీసేసుకున్నాను. నాకైతే వాడికి ప్యాంట్స్ కన్నా షార్ట్సే బాగుంటాయని అనిపిస్తుంది, కానీ వాడికి ప్యాంట్స్ అంటేనే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా షార్ట్స్ వేస్తే అస్సలు ఊరుకోడు. సో మీ పిల్లలు కూడా ఇంతేనా, కామెంట్ చేసేయండి. గ్రాస్ప్కి వెళ్ళి మేము ఇవైతే షాపింగ్ చేసాము. తర్వాత మేము స్పెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఈ 2 స్పెట్స్ అయితే తీసుకున్నాము. ఓపెన్ చేసి చూపిస్తా. ఈ స్పెట్స్ వాడు వేసుకునేటప్పుడు అయితే చాలా బాగుండే. యాక్చువల్లీ నాకు నివిషాకి స్పెట్స్ ఉన్నాయి, కానీ వీడికి లేవు. ట్రావెలింగ్ చేసేటప్పుడు వాడు ఫ్రంట్లో కూర్చుంటాడు కాబట్టి వాడి కంట్లో అయితే డస్ట్ పడుతుంది, అందుకే ఈ స్పెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా సెకండ్ వన్ అయితే ఇది. దీని కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇదండి వీడియో. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.